తాటంకా చలనమ్ముతో నటభుజద్ధమ్మిల్ల బంధమ్ముతో శాటీముక్త కుచంబుతో నధృడ చించత్కాంచితో శీర్ణలలాట లేపనముతో మనోహర కరాలగ్నోత్తరీయంబుతో కోటీందు ప్రభతో ఉరోజభర సంకోచద్విలగ్నంబుతో అని వర్ణించారు. తాటంకాచలనమ్ముతో ఆ లక్ష్మీదేవి వెడుతున్నప్పుడు ఆవిడ యొక్క చెవులకు పెట్టుకున్నటువంటి తాటంకములు ఊగుతున్నాయిట. భుజనట థమ్మిల్ల బంధమ్ముతో, థమ్మిల్లం అంటే కొప్పు, కబరీ బంధం. ఆ భుజాలు ఇలా ఊగుతుంటే ఈ భుజం ఇలా వెళ్ళినప్పుడు కొప్పుని ఇటు కొడుతోందిట. మళ్ళీ భుజం ఇలా దిగినప్పుడు కొప్పు ఇటు దిగితే ఈ భుజం కదిలి ఇటు కొడుతోందిట. మళ్ళీ ఇలా లేస్తోందిట. ఆ రెండు భుజాలు ఊగడంలో ఇటు ఇటు కొడుతుంటే కొప్పు ఊగుతోందిట ఇలాగా. అది ఎలా దర్శనం అవుతుంది పోతన గారికి అంటే, మహాత్ములైనటువంటి వారికి అమ్మవారు ఆయా సందర్భాల్లో తన కబరీబంధాన్ని తానే దర్శనమిచ్చింది. ప్రారంభమే ఆ జగదంబని ప్రార్థన చేసి కదూ భాగవతాన్ని ఆంధ్రీకరించడం మొదలుపెట్టారు. అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ తన్నులోనమ్మిన వెల్పుటమ్మల వనంబున ఉండెడి అమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ధినిచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ అని మొదలుపెట్టారు. అటువంటి మహానుభావుడికి పరదేవత యొక్క అనుగ్రహం లేకపోవడం ఏమిటి? కాబట్టి పోతన గారు ఆ కబరీబంధం ఎంత పెద్దదుంటుందో దర్శనం చేసి ఇచ్చినటువంటి శ్లోకం గజేంద్ర మోక్షణం. కాబట్టి కాళికాతిమిర కుంతలాంత ఘన భృంగ మంగళ విరాజినీం చూలికా శిఖర మాలికా వలయ మల్లికా సురభి సౌరభాం. అసలు ఆ శ్లోకంలో ఉన్నటువంటి పద గుంభనం మనం చదువుకుంటుంటే మనకే, మీరు దాన్ని ఏదో పెద్ద కష్టపడి గుర్తుపెట్టుకోక్కర్లేదు, మనస్సుతో ఒక్కసారి చూడడం నిజమైతే కాళికాతిమిర కుంతలాంత ఘన భృంగ మంగళ విరాజినీం చూలికా శిఖర మాలికా వలయ మల్లికా సురభి సౌరభాం బాలికా మధుర గండ మండల మనోహరానన సరోరుహాం కాళికామఖిల నాయకాం మనసి భావయామి పరదేవతాం. వెళ్ళిపోతుంది శ్లోకం అదే. ఒక్కసారి మనస్సుతో చూడడం వస్తే చాలు, వచ్చేస్తుంది. అది మనస్సుతో చూడగలిగితే వెళ్ళిపోతుంది. మనసి భావయామి పరదేవత, మనస్సుతో చూస్తుంటే నోరు అదే వర్ణించేస్తుంది. ఆ మాటలు అంత గొప్పగా అంత పొందిగ్గా శంకర భగవత్పాదులు మనకి వేసి ఇచ్చేశారంతే. అందుకని చూలికా శిఖర మాలికా వలయ మల్లికా సురభి సౌరభాం. వ్యాసుడు ఆయన చెప్పినప్పుడు వేరు వేరు పుష్పాలు చెప్పాడు ఆయన. కానీ శంకర భగవత్పాదులు చెప్పినప్పుడు ఒక విశేషాన్ని చెప్తున్నారు ఇక్కడికి వచ్చేటప్పటికి. చూలికా శిఖర మాలికా వలయ మల్లికా సురభి సౌరభాం. ఇక్కడ శంకరాచార్యులు వారు అంటున్నారు, అమ్మవారి కేశపాశమునకు సహజ సుగంధం ఉన్నది, సౌందర్య లహరిలో చెప్పారు. ఇక్కడ అమ్మవారి యొక్క చూలికా శిఖర అంటే ఆ జుత్తు ముడి వేసినప్పుడు ఇలా వస్తుంది కదా శిఖరం. ఆ ఇలా వచ్చినటువంటి ఆ శిఖరానికిట ఇలా గుండ్రంగా కొప్పుంటే ఇలా ఉండదండి. దానికి శిఖర మాలికా వలయ మల్లికా సురభి సౌరభాం. బొండు మల్లెలు బాగా విచ్చుకున్నటువంటి పెద్ద పెద్ద మల్లెపూలు బాగా ఒత్తరిగా అల్లి దండ కట్టి ఆ దండని ఇలా గుండ్రంగా అమ్మవారి యొక్క కొప్పుకి చుట్టి తిప్పి పెడితే, ఎందుకు అలా చెప్పడం శంకరాచార్యులు గారు? మీరు చూడండి, ఎక్కడైనా లోకంలో ఏదో ఏమండి మధ్యలో వజ్రం వేసి చుట్టూ పుష్యరాగమణులు వేస్తే ఎలా ఉంటుంది అన్నారనుకోండి, వెంటనే ఆ కంసాలు అంటాడు, మధ్యలో వజ్రము తెల్లగా ఉంటుంది, చుట్టూ పుష్యరాగమణులు తెల్లగా ఉంటాయి. ఒకవేళ కనక పుష్యరాగాలైనా పచ్చగా ఉంటాయి. మధ్యలో కెంపు వేసుకుని చుట్టూ పుష్యరాగమణులు వేసుకున్న, మధ్యలో వజ్రం వేసి చుట్టూ కెంపులు వేసుకున్న కాంట్రాస్ట్. ఎందుకనంటే మధ్యలో తెల్లగా చుట్టూ ఎర్రగా బాగుంటుందంటే. అంటే భిన్న వర్ణములను కలిపారనుకోండి, తొందరగా కన్ను లాక్కుంటుంది, దాన్ని కన్ను ఆకర్షింపబడుతుంది దానికి. అది కంటికి ఉండేటటువంటి ఒక బలహీనత, దానికి ఆకర్షింపబడుతుంది కన్ను.
శంకరుల తాపత్రయం ఏమిటి? మనోనేత్రాన్ని లాగాలటి వైపు. అందుకని ఇప్పుడు ఏదో చంపక శోక పున్నాగ సౌగంధి కలసత్కచ అన్నారనుకోండి, చంపకమలు అంటే సంపంగిలి అన్నారనుకోండి, ఆకుపచ్చవాండి కాదు, సింహాచలం సంపంగి. సింహాచలం సంపంగా అంత దగ్గరగా దండగడితే రేకులు ఊడిపోతాయి కదూ, మధ్యలో ఏదైనా పువ్వుకి రేకులు ఊడిపోతే గొంగళి పురుగులా మధ్యలోంచి గరుగ్గా ఆ కాడ పైకి చూస్తుంది. రకరకాల అనుమానాలు. ఆ కొప్పులో పెట్టేటప్పుడు ఇలా కొంచెం కేశపాశం ముందుకు తీసి ఆ వెంట్రుకల పాయి ముందుకు తీసి అందులోంచి పెట్టడం కొంచెం గుత్తిగా ఉంటే కష్టం, రేకులు ఊడిపోతాయి. మనసుతో పువ్వులు పెట్టరా అంటే ఇంత అల్లరి. అశోక పువ్వులతో దండ పెట్టుకుంటుంది ఆవిడ. అశోక పుష్పాలు అంటే ఏమిటండి? అశోక పుష్పం ఎక్కడ దొరుకుతుందండి? అది మనసుతో కట్టాలంటే ముందు ఎక్కడ చూడాలండి అని చెప్పిన పాపానికి ఫోన్లు చేశారనుకోండి, కష్టం కాదు. అందుకని శంకరాచార్యులు వారు ఏం చేశారంటే ఆయన కూడా కాంట్రాస్ట్ సిద్ధాంతాన్ని తీసుకొచ్చారు. మల్లెపువ్వు చూడని వాడు ఎవడు ఉంటాడు లోకంలో? మల్లెపువ్వు బాగా పెద్దది విచ్చుకుని ఉందనుకోండి, రెండు విషయాలు వెంటనే స్ఫురణకు వచ్చేస్తాయి. నల్లని కొప్పుకి తెల్లని మల్లెపూలు ఇంతలావున కట్టి చక్కగా అందంగా ఇలా గుండ్రంగా కొప్పు చుట్టూ తిప్పి పెట్టారనుకోండి, ఓసారి వెనక నుంచి ఆ కొప్పుని భావన చేయండి. భావన చెయ్యగానే మీ ప్రమేయం లేకుండా మల్లెపూల వాసన మీ ముక్కుకి తగిలేస్తుంది. నాకు తగిలేస్తుంది, ఎందుకంటే మెడలో దండ ఉంది కాబట్టి. మల్లెపూల వాసన అనేటప్పటికీ మీకు భావనలో తగులుతుంది ఆ వాసన. ముందు అమ్మవారి కొప్పుకి మానసికంగా పెట్టిన మల్లెపూల వాసన మీరు చూడడం మొదలు పెడితే కేశపాశమునకు ఉన్నటువంటి సహజ సువాసన మీకు అమ్మవారి ఇచ్చేస్తుంది. ఎందుకంటే చూసేస్తున్నారుగా మరి. అది చూడ్డానికి మీకు తెలిసి ఉన్నది. ఇవ్వాలి ఇక్కడ మనసి భావయామి పరదేవతాం అన్నప్పుడు అవి ఏమిటో నాకు తెలియవండి అన్నారనుకోండి, తెలియని దాన్ని మనసు ఎలా పట్టుకుంటుంది? మనసు కదో బలహీనత. అది దానికి తెలిసి ఉన్నదైతేనే అది పట్టుకుంటుంది. ఎక్కడో అమెరికాలో పుట్టి పెరిగిన వాడిని తీసుకొచ్చి ఆవకాయ అన్నాం అనుకోండి, ఆవకాయ అంటే ఏమిటండి అని అడుగుతాడు. వాడికి ఏం తెలుసు? ఆవకాయ ఎలా ఉంటుందో తెలీదా? ఆవకాయ పెచ్చి ఊహించలేవా? నాకైతే ఆవకాయ పెచ్చి ఊహిస్తే నోటి వెంట నీళ్ళు వస్తాయి రా అన్నారు అనుకోండి, ఏమో నీకు వస్తాయేమో, నాకు అది ఏమిటో తెలియదు అంటాడు. ఇంక తినని వాడికి, రుచి తెలియని వాడికి ఊహే ఉంది. చంపకాశోక పున్నాగ సౌగంధికల సత్కచ, అమ్మవారి పూరులకు సహజ సుగంధం ఉంది అంటే ఏమోనండి, ఇవన్నీ మాకు ఏం కనపడతాయి ధ్యానం చేసేటప్పుడు? ఆ కేశపాశం అంటారు, పెద్దదంటారు, నల్ల కలువల తండం అంటారు, తుమ్మెదల బారు అంటారు, అందులో వచ్చే సువాసన వస్తుందంటారు. మాకేమో ఆ కేశపాశం చూద్దామంటే ఏగుళ్ళో కనపడలేదు, దాని మీద కిరీటం పెట్టేసింది, మాకేమో కనపట్టలేదు అంటారేమోనని తెలిసిన వస్తువు ఒకటి ఇస్తే తెలియని వస్తువుని పట్టుకునేటప్పుడు కనీసం ఎక్కడో చూసింది గుర్తొస్తుంది. అంతవరకే అంటాను నేను. ఇంకోలా అన్నాం. ఇంకా నేను ఇంకొక మెట్టు దిగి రావాలి అంటే అమ్మ పెట్టుకున్న కొప్పు, అమ్మ కొప్పులో పెట్టుకున్న మల్లెపూలు, అంతకన్నా ఒక్క మాట కూడా ఇంకొక ఉపమానం వేయడం నాకు సాధ్యం కాదు. అమ్మ కొప్పులో పెట్టుకున్న పువ్వులు, అమ్మ ఇంట్లో కొప్పు వేసుకుని అమ్మ మల్లెపూల దండ పెట్టుకోదు, అది జ్ఞాపకానికి వస్తుంది. జ్ఞాపకానికి వచ్చి ఓ ఇలా ఉంటుంది కదా, అది పెద్ద విశేషం ఉంది, నల్ల జుత్తు కొప్పు చుట్టూ ఉన్న మల్లెపూలు అనగానే, మల్లెపువ్వు అనగానే దాని వాసన తెలియని వాడేవాడు, వెంటనే వాసన ముక్కుకి తగులుతుంది. అప్పుడు మనసు నిలబడుతుంది. మనసు నిలబడడం అలవాటైతే క్లేశభారం పోతుంది. ముందు క్లేశభారం పోతుంది. శంకర భగవత్పాదులు జ్ఞాన మార్గావలంబకులు, వారికి చిట్ట చివరి ప్రయోజనం ఏం కావాలి అంటే జనులకు అజ్ఞానం పోవాలి. ఆ అజ్ఞానం పోవడానికి అమ్మవారి కబరీబంధ దర్శనం చేయించడం కన్నా మార్గం లేదు. దానికి అందరికీ తెలిసి ఉన్నది తీసుకురావాలి. ఎంత ఔదార్యం అండి ఆయనకి నిజంగా! ఎంత కష్టపడి ఎంత అందంగా ఇస్తారు అసలు ఆ శ్లోకాలు. అందుకని ఆ కొప్పు చుట్టూ పెట్టబడినటువంటి మల్లెపూల దండ అనగానే సువాసన వస్తుంది. ఈ సువాసన చూడ్డానికి నువ్వు అలవాటు పడిపోతే ఒకనాడు నువ్వు చూస్తున్నది అమ్మవారి కబరీబంధం కాబట్టి ఒకనాడు అమ్మవారే తన కబరీబంధానికి ఉన్నటువంటి సహజమైన సువాసన నువ్వు చూసేట్టుగా అనుగ్రహిస్తుంది. అదే జీవితానికి పరమలక్ష్యం. చాలు. ఇంకా కలియుగంలో ఇంకంతకన్నా తరించడానికి తేలిక మార్గం ఏమి ఇవ్వాలి? అందుకే అంత కిందకి తీసుకొచ్చేస్తున్నారు శంకరాచార్యులు వారు. వాలికా మధుర గండమండల. గండమండలము అంటే ఈ బుగ్గలు ఉండేటటువంటి ప్రాంతం. ఇదంతటిని బుగ్గలు అంటే ఇక్కడ వరకు, గండమండలం అంటే ఇదంతా కూడా ఈ కణతల కింద నుంచి ఇదంతా గండమండలం అంటారు.
ఈ గండమండలంట అమ్మవారిది వాలిక మధుర గండమండల. వాలిక అన్న మాట ఎక్కడి నుంచి వాడతారు అంటే కణతల కన్నం దగ్గర నుంచి అని. అక్కడి నుంచి ఉన్నటువంటి ఆ గండమండలం ఏదైతే ఉందో అది పరమ మధురముగా ఉంటుంది. మధురము అన్న మాటని మీరు ఒకలా అన్వయం చేసుకోవాలి. చూడండి, మధురం అంటే ఇంకా మనసు ఆనందంతో నిండిపోయింది అనుకోండి, అన్నీ తీపే. ఏంటి చూడండి, మీకు నేను తేలిక మార్గంలో చెప్పాలంటే, పిల్లల్ని ముద్దులాడుతుంటారు తల్లులు. ఆ ముద్దులాడేటప్పుడు మా బుజ్జిగాడి బొజ్జ మీద ముద్దు, చేతుల మీద ముద్దు, కాళ్ళ మీద ముద్దు, మెడ మీద ముద్దు, నుదురు మీద ముద్దు, బుగ్గల మీద ముద్దు, కన్నుల మీద ముద్దు, చేతుల మీద ముద్దు, భుజాల మీద ముద్దు, వీపు మీద ముద్దు అంటే వాడికి కలకలకలకలకల అవుతుంటాడు. ఆ అమ్మమ్మో ఆ తాతగారు ఎవరో ఆ పాట రచన చేయడానికి ఏంటి పెద్ద కష్టం ఏంది? అవయవాల పేర్లు చెప్పా ముద్దు అంటుండా, ఓ ముద్దు పెట్టుకుంటూ ఉండా, వాడేమో మురిసిపోతూ ఉండా, ఆనందపడిపోతుంటాడు. ఎందుకు ముద్దు అంటే అన్నీ సంతోషమే. మనవడి కాళ్ళు సంతోషం, చేతులు సంతోషం, బుగ్గలు సంతోషం, నుదురు సంతోషం, కళ్ళు సంతోషం, ముక్కు సంతోషం, వేళ్ళు సంతోషం, అన్నీ సంతోషం. కానీ అన్నిటి మీద ముద్దు పెట్టి పాట పాడుకుంటూ ఉంటే వాడు సంతోషపడిపోయి కిలకిలకిలకిల నవ్వుకుని ఇలా కళ్ళు తేలేసేసి మందరాయత విలోచనం అన్నట్టు వాడు ఆనందపడిపోయి నవ్వేసుకుంటుంటాడు. అది వాడికి ఆనందం, మురిసిపోతున్న యువతల వాడికి ఆనందం. అది భక్తికి వెళితే అధరం మధురం వదనం మధురం మధురాధిపతే మధురం మధురం. బొత్తిగా ఇలా అనం కాబట్టి అక్కడికి వెళ్ళేటప్పటికి స్వామి ఏది మధురం కాదు, నీ అధరం చూస్తే మధురం, వదనం చూస్తే మధురం. ఎందుకంటే మధురాధిపతే మధురం మధురం, అంతా మధురం, అంతా తీపే. తీపే అంటే నాకి చూస్తారా, కొరికి చూస్తారా, నవిలి చూస్తారా? కాదు, అనుభవించి చూశారు, అనుభవంలోకి వచ్చింది. రామనామము రామనామము రమ్యమైనది రామనామము పాలుమీగడతైన కన్నను పక్వమైనది రామనామము అని, పాలుమీగడల కన్నా పంచదార తేనెల కన్నా శ్రీరామని నామం ఎంత రుచిరా అన్నాను అనుకోండి. అంటే పాలు మీగడ పంచదార వీటికన్నా ఎంత రుచిగా ఉంది అంటే రామనామం నోట్లో వేసుకుని చప్పరించేది అదేమన్నా కాదు. ఇవన్నీ తిని 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 రకరకాల రుచులు చెప్పిన నాకు అసలు రామనామం పలకడంలో ఉన్న అనుభూతి అర్థమైంది. దాని రుచి వేరు, ఆ రుచి ముందు ఈ రుచి పనికిరాదు అని నిర్ధారణ చేస్తే అప్పుడు ఆనందంతో అనే మాట అది. అలాగే వాలిక మధుర గండ మండల. ఎందుకని? ఆమె అమ్మ స్పర్శ అంత ఆనంద హేతు. అందున మీరు ఆలోచించండి, పిల్లవాడికి చాలా దగ్గరగా ఉండేది ఏది? ఇప్పుడు అమ్మ ఎత్తుకున్నప్పుడు. అమ్మ అంటే ఎత్తుకుంటుంది, అమ్మ అంటే ఎత్తుకుంటే వాడు భుజం మీదే నిద్రపోతాడు, లేకపోతే ఇక్కడి వరకు వస్తాడు. కొంచెం గబగబా నడుస్తోంది అనుకోండి, అమ్మ మెడ రెండు చేతులతో పట్టుకుంటాడు. వాడికి ఎక్కువ కనపడేది ఏం కనపడుతూ ఉంటుంది? అమ్మ యొక్క ఈ భాగం కనపడుతూ ఉంటుంది. కనపడగానే పిల్లవాడి దృష్టిని ఆకర్షించేదేది? కదులుతున్నటువంటి అమ్మ తాటంకాలు. ఈ అమ్మ తాటంకాలు అమ్మ ఐదోతనానికి గుర్తు. ఆ తాటంకాలు లోకం యొక్క శ్రేయస్సుకంతటికి గుర్తు. మళ్ళీ ఒక్కసారి జ్ఞాపకం చేస్తున్నారు శంకరాచార్యులు. అంటే ఇప్పుడు ఆయన ఏ స్థాయిలో చెప్తున్నారు ఈ శ్లోకాన్ని? ఒక చిన్న పిల్లవాడు అమ్మ ఎత్తుకుంటే అంతకన్నా వాడికి రక్షణ లోకంలో ఇంకోటి లేదు. అమ్మ ఎత్తుకుంది అనుకోండి, రైలు వెళ్ళిపోతుందా, రైలు ఉందా, వాడికి ఏమీ అక్కర్లా. అమ్మ ఎత్తుకుంటే చాలు వాడికి. ఆవిడ ఎంత పనిలో ఉండనివ్వండి, వాడికి ఏడుస్తూ కూర్చుంటే వాడికి ఏదో పని వస్తే, వాడికి ఏదో బాధ వస్తే, ఆవిడ ఎత్తుకుంది అనుకోండి అంతే, వాడికి తృప్తి. ఆవిడ ఎత్తుకోగానే వాడికి ఎప్పుడు చంటితనంలో వాడికి ఎక్కువ అమ్మ అనేటప్పటికీ కనపడేది ఏది అంటే వాలికా మధుర గండ మండల. ఆ అమ్మ యొక్క చెంప భాగం వాడికి బాగా కనపడుతుంటుంది. చంటి పిల్లాడంతగా అమ్మవారితో అనుబంధం పెంచేసుకుని ఆ మాధుర్యాన్ని అనుభవించడానికి అలవాటు పడిపోయిన శంకర భగవత్పాదుల యొక్క నోటి నుండి ఒకటికి రెండు మాటలు ఆ మాట వస్తోంది అంటే అందులో ఆశ్చర్యం ఏముంది? ఇందులో మీరు ఇంకొక పెద్ద రహస్యం చెప్తాను మీకు. మీరు కొంచెం జాగ్రత్తగా పట్టుకోవాలంటే మనోస్థితి, ఈ మధుర అన్న మాట వేయడంలో అమ్మ ఆదరణీయురాలు. అమ్మ దగ్గరికి వెళ్ళిపోతే చాలు. ఇంకా అమ్మ నన్ను ఎత్తుకుంటే, అమ్మ నన్ను ఒళ్ళో కూర్చోబెట్టుకుంటే, అమ్మ నన్ను పట్టుకుంటే చాలు. ఇంకా నన్ను లోకల్లో ఎవడు ఏమీ చేయలేడు. ఏమైనా ఇబ్బంది ఉందా అంటే ఎవరికి తెలుసు? అమ్మకి తెలుసు. వీడికి
ఏమీ అక్కర్లేదు, అమ్మ దగ్గర ఉంటే చాలు. అది ఎంతకాలం ఉంటుందో తెలుసా? అలాగా పసితనం ఉన్నంత కాలమే ఉంటుంది. పసితనం దాటిందనుకోండి, మనసు కామమోహితం అవుతుంది. కామమోహితం అంటే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, నేను హేయమైన కామం గురించి కాదు ప్రస్తావన చేసేది. వాడికి ఏదో పాఠశాలకు వెళ్ళాలి, పక్క పిల్లలతో ఆడుకోవాలి, నాకు బొమ్మలు కావాలి, నాన్నగారు రావాలి, నేను టీవీ చూడాలి, ఆ ఛానల్ పెట్టుకోవాలి, ఏదో నాకు బ్యాగ్ ఉంది, నాకు పుస్తకాలు ఉన్నాయి, నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, రకరకాల కోరికలు రావడం మొదలెడితే వాడు అమ్మకి కొద్ది కొద్దిగా దూరం జరగడం మొదలు పెడతాడు. అది లేదనుకోండి, ఏ కోరిక లేదు, వాడికి అడగడానికి ఏం తెలియదు. వాడికి ఆకలేస్తోందని వాడికి తెలియదు. వాడికి ఆకలేస్తే ఏడుస్తాడు, వాడికి ఆకలేస్తోంది పాలు కావాలి అని వాడికి కాదు కోరిక, వాడికి పాలు ఇవ్వాలి అని అమ్మ కోరిక అవుతుంది. అప్పుడు అమ్మ మధురం. ఆ పసితనంలో అమ్మ తప్ప ఇంకొకటి తెలియదు. మనం మరిచిపోయాం కానీ పసితనాన్ని. నిజంగా అమ్మ ఒళ్ళో కూర్చోవడం, అమ్మ ఎత్తుకోవడం, అమ్మ మెడ గట్టిగా పట్టుకోవడం, అమ్మతో కలిసి నడవడం, అబ్బో బాపు గారు గీశాడు మహానుభావుడు, నిజంగా ఏ లోకంలో ఉన్నారో. కానీ అమ్మ పదం అన్న పుస్తకంలో వారు గీసిన బొమ్మలు అనన్య సామాన్యం. వాయుపురాణం శ్లోకాలకి అద్భుతం అంతే. అసలు అంత గొప్పగా గీసేశారు. ఆ అమ్మే. అమ్మ మధురం అమ్మ. అది అమ్మ ప్రేమ. అందుకే ఆ పసితనం, ఏమీ తెలియనటువంటి అమాయకత్వం, అది పెద్దవాడైన తర్వాత కూడా సాధన చేత మనసు అలా ఉండిపోతే పసి మనసు అండి అయింది అంటారు. తృణం దొరికితే సంతోషపడిపోతాడు, ఏమీ లేకపోయినా బాధ ఉండదు, సంతోషంగా ఉంటాడు. పిల్లాడు ఎలా ఉంటాడో అలా ఉంటాడు. పరాధీనుడు, అన్నిటికీ ఈశ్వరుడి మీద ఆధారపడి ఉంటాడు, అన్నిటికీ ఆయనే ఉన్నాడని దిక్కు అని నడుస్తూ ఉంటాడు. అలా అమ్ముంది అని పిల్లవాడు తిరిగినట్టు తిరుగుతాడు. వాడికి ఆ పిల్లవాడికి అమ్మ గండమండలం మధురం కాదు. అలా నువ్వు కూడా ఉండవలసి ఉంటుంది అమ్మ ధ్యానంలో అన్నది చెప్పకుండా చెప్పిన ఉపదేశం. అందుకని వాలికా మధుర గండ మండల మనోహరానన సరోరుహాం. మళ్ళీ ఇంకొక్కసారి చెప్తాడు, మనోహరానన సరోరుహాం. అమ్మ ముఖము పరమ మనోహరంగా, సరోరుహం అంటే పద్మంలా ఉంది, నువ్వు భృంగమై వాలాలి. గజేంద్రమోక్షణ ఘట్టంలో ఆ శ్రీ మహావిష్ణువు ఆవిడ్ని పవిట పట్టుకుని లాక్కెళ్ళిపోతుంటే, ఆ రెండు చేతులు ఇలా పెట్టుకుని ఆ తల్లి వెళ్ళిపోతుంటే ఆవిడ యొక్క ముఖాన్ని చూసేట మొట్టమొదట చూసి, ఇట్నిట లాలకములంట నివురు జుంజుమ్మని ముఖ సరోజము నిండా ముసురు దేంట్లు. అబ్బా ఎంత పెద్ద పద్మమో, తేనుంటుంది తాగుదాని రెండని తుమ్మెదలు వచ్చి వాళ్తున్నాయిట. ఆవిడ చెయ్యి ఇలా తీసి ఇలా కొట్టి, మీ ముఖం ఇది పద్మం కాదు, నా ముఖం లక్ష్మీదేవిని పొండి అని ముందుకెళ్ళింది. పోనీ అయిపోయింది ఆ కష్టం ఆవిడికి. ముఖ సరోజము నిండా ముసురు దేంట్లు నలులనోపక చిల్క అలనల్ల చేరిన యోష్ట బింబజ్యుతులు అడియునురు. కొంచెం ముందుకెళ్ళేటప్పటికీ కంచి కామాక్షికి, శారదకి చిలుకుంటుంది కదా. సదయగజయాన సద్బ్రహ్మచారి మాకు వేదశాస్త్ర పురాణాది విద్యలెల్ల తరుణీ నీ యాన ఘంటాపదంబు మాకు భారతీదేవి ముంజేతి పలుక చిలుక సదయగజయాన సద్బ్రహ్మచారి మాకు అంటూ నిశితరణీయంలో ఆ నరుడి దగ్గరికి దూతగా వెళ్ళినటువంటి హంస, ఆ సరస్వతీదేవి దగ్గర ఉండేటటువంటి చిలుక ఉంటుంది. ఆ చిలుకలు ఎగిరొచ్చేయట, వచ్చి అమ్మవారి అధరాన్ని చూసి అబ్బాయి ఎర్రటి దొండపండుని కొరకపోయేట. అయ్యయ్యో దొండపండు కాదే, నా పెదివిన అమ్మవారి పక్కే దోహేసింది. ఇంకొంచెం ముందుకెళ్ళింది. అమ్మవారి కన్నులు చూసే ఆకాశగంగలో వెడుతున్న చేపలు. అబ్బా ఆవిడ మీనాక్షి, చేపల్లా ఉంటాయి కదా కళ్ళు. వక్రలక్ష్మీ పరీవాహ చలన్మీ నభలోచన. చిన్న చిన్న చేపలు ఎంత బాగున్నాయో, మింగేద్దని రెండని పెద్ద చేపలు వచ్చేవి. అయ్యయ్యో ఇవి నా కళ్ళు లక్ష్మీదేవిని ఆవిడ ఆ చేపల్ని తోహేసింది. ఇంకొంచెం ముందుకెళ్ళింది పాపం. నీలతో ఇద మధ్యస్థ విద్యుల్లేకే భువాస్వర. నల్ల మబ్బు మీద మెరుపుతీగ ఎలా ఉంటుందో సౌదామిని అంటారు. అలా శ్రీ మహావిష్ణువుతో కలిసి వెళ్ళిపోతున్న లక్ష్మీదేవి నల్లమబ్బు మీద మెరుపుతీగలా ఉంది. మెరుపుతీగతో నల్లమబ్బు వెడుతోంది కాబట్టి మనం కూడా వెళ్ళాలా ఉంది, వర్షాలు కురవాలా ఉందని మెరుపులన్నీ వస్తున్నాయిట. అయ్యో నీ లక్ష్మీదేవినే, మెరుపుతీగ కాదు మబ్బు కాదు పొండని మెరుపుతీగల్ని తోహేసిందట. అలా తల్లి ఎంత కష్టపడిందో వెళ్ళినప్పుడు. కాబట్టి నిటలాలకములంట నివురు జుంజుమ్మని ముఖ సరోజము నిండా ముసురుదేంట్లు అంటారు పోతన గారు. ఆ తల్లి ముఖం సరోరుహం పద్మంలా ఉంటుంది. కాబట్టి అన్నీ సువాసనలే. మీరు గమనిస్తే ఇవాళ శ్లోకం అంతా వాసన, మంచి మంచి వాసనలు. కాబట్టి వాలికా మధుర గండల మనోహరానన సరోరుహాం.
కాళికామఖిల నాయికాం, ఆ తల్లి కాళికా రూపంలో సమస్త బ్రహ్మాండములకు నాయికగా ఉంటుంది. ఆ గంగానది హిమాలయ పర్వతాల నుంచి మంచి జరితో పడిపోతుంది అనుకోండి, మనం తలపెట్టి స్నానం చేయలేము. అయితే గంగ కాదా? హరిద్వార్ వెళ్ళారనుకోండి, ఇనప గొలుసులు పట్టుకుంటే కానీ దిగలేరు, ఈ క్షవతలు పారేస్తుంది. గంగ కాదా? కాశీలో మెట్లు దిగి పసిపిల్లాడు కూడా స్నానం చేయొచ్చు, అంత మాత్రం చేత అదే గంగా? అంతటా గంగే. ఒక చోట నువ్వు తట్టుకోలేకపోయావు అంతే. ఒక్కొక్క అమ్మవారు అధర్మాత్మల మీద చాలా ఉగ్రస్వరూపంతో నిలబడుతుంది. మన అమ్మ కూడా తప్పు చేసినప్పుడు ఇలా వేలు చూపించి చీర తీసి ఇలా దోపుకుని కొట్టేస్తాను రే నిన్నంటే, కొట్టేస్తాను రే నిన్నంటాం. ఎందుకంటే మనం బాగుపడడం కోసం. ఆ కోపం వెనక కూడా ప్రేమ ఉంది. అమ్మవారు కాళికా స్వరూపంతో ఉన్న ఉపాసన చేసినటువంటి వాళ్ళకి జగదంబ కన్నతల్లి అయి నిలబడి జ్ఞానాన్ని ఇచ్చి అనుగ్రహించింది. రామకృష్ణ పరమహంస కాళికోపాసనం చేయలా? కాలం యొక్క స్వరూపము స్త్రీమూర్తిగా నిలబడితే అదే కాళికా స్వరూపం. అది లయానికి ప్రతినిధిగా నిలబడుతుంది. కాబట్టి కాళికాం అఖిల నాయికాం మనసి భావయామి పరదేవతాం. అటువంటి ఓ తల్లి, నిన్ను నేను మనసులో భావన చేస్తున్నాను. నిత్యమేవ నియమేన జల్పతాం భుక్తి ముక్తి ఫలదామభీష్టదాం. ప్రతినిత్యము ప్రతిరోజు కూడా నియమేన అంటే స్నానం చేశావా అది కాదు. నియమేన అంటే మనసుని కేంద్రీకరించి చదువుతున్న వివరణకి అమ్మవారి మూర్తిని చూడడం నేర్చుకుంటూ నువ్వు చదవడం ప్రారంభం చేస్తే భుక్తి ముక్తి ఫలదామభీష్టదాం. నీకు ఇక్కడ బ్రతికి ఉన్నంతకాలం దీర్ఘాయుర్దాయం ఇచ్చి తినడానికి లోటు లేకుండా 3 తరాలు చూడగలిగినటువంటి వైభవాన్ని ఇచ్చి, ఆరోగ్యంగా ఉండే అవకాశం ఇచ్చి, చిట్ట చివర జ్ఞానం ఇచ్చి, జ్ఞానమూలన మోక్షం ఇచ్చి, తేలికగా దోసపండు నుంచి ముచికి విడిపోయినంత తేలికగా జీవుడు శరీరం నుంచి విడిపోయేటట్టుగా అనుగ్రహించి, మోక్షాన్నిచ్చి, ఈ శరీరము నేను కాదని సాక్షిగా చూస్తూ విడిచిపెట్టగలిగినటువంటి స్థితినిచ్చి అనుగ్రహిస్తుంది. శంకరేణ రచితాం సదా జపే. శంకర భగవత్పాదుల చేత రచింపబడినటువంటి దీన్ని సదా జపే, ఎప్పుడైనా జపించవచ్చు. జపము అంటే అర్థం ఏంటో తెలుసా? దాని అర్థం తెలుసా తెలియదా? కాదు. దాని అర్థంతో మనసుతోటి సంబంధం లేకుండా రుద్రం జపం చేశారనుకోండి, రుద్రాధ్యాయానికి అంతటికీ అర్థం తెలియాలా తెలియక్కర్లేదా అంటే తెలియక్కర్లేదు. ఒకప్పుడు శృంగగిరి పీఠాధిపత్యం వహించిన చంద్రశేఖర భారతీ స్వామి వారి దగ్గరికి ఓ మంచి పండితుడు వెళ్ళాడు. ఏం అలా చిన్నబుచ్చుకుని ఉన్నారని అడిగారు ఆయన. నా భార్యకి ఒంట్లో బాగుండట్లేదండి, లేవలేకపోతోంది అసలు అన్నారు. ఆయన అన్నారు, మీరు వేదం చదువుకున్నారే, మీరు ఎదుర్వేదం చదువుకున్నారుగా, మీకు శ్రీరుద్రం వచ్చుగా అన్నారు. వచ్చు. మరి ఇంకే రోజు జపం చేయండి, అభిషేకం అక్కర్లేదు, రుద్రం జపం చేసేసి మీ ఆవిడికి తీర్థం ఇవ్వండి 42 రోజులు అన్నారు. ఆయన అన్నారు, మళ్ళీ నేను తిరిగి వెళ్ళడానికి చాలా రోజులు పడుతుంది, ఎప్పుడో కాలం, అది అంత ప్రయాణ సౌకర్యాలు లేవు, తిరిగి వెళ్ళడానికి చాలా కాలం పడుతుంది, నా భార్య ఆరోగ్యం అప్పటి వరకు నిలబడద్దు, మీ ఆశీస్సు కోసం వచ్చానన్నారు. ఆయన అన్నారు, ఎందుకు బెంగ పెట్టుకుంటారు, ఇవాల్టి నుంచే సాయంకాలం సంధ్యావందనం చేసి తుంగానది ఒడ్డున కూర్చోండి, కూర్చుని రుద్రాన్ని జపం చేసేసి మీ ఆవిడికి ఇస్తున్నాను అనుకుని, మీరు విడిచిపెట్టినటువంటి ఆ తీర్థాన్ని తీసి మీ ఆవిడి చేతిలో ఇస్తున్నాను, పుచ్చుకుంటోంది అనుకుని మానసికంగా ధ్యానం చేసి ఇచ్చేసేయండి అన్నారు. స్వామివారి మాట. ఆయన తుంగానది ఒడ్డున కూర్చుని రుద్రం జపం చేశారు. జపం చేసి తీర్థం ఇచ్చేవారు భార్యకి మానసికంగా. అక్కడ ఆవిడ కోలుకుని ఇంటికి వెళ్ళి ఎడపడికి ఆవిడ హాయిగా తిరుగుతూ 2 భోజనం ఉండిపెట్టి. అందుకే రుద్రానువాకాన్ జపం ఝాయేత్ ఈప్సిత సిద్ధయే ద్రౌపదం విప్రోభిషించివం. వేదం హామీ ఇచ్చింది, జపం చేయి, ధ్యానం చేయి, నీ ఈప్సితములు తీరుతాయి. శంకరులు హామీ ఇస్తున్నారు, శంకరేణ రచితాం సదా జపే. నువ్వు ఎప్పుడూ నీ మెడలో ధరించి ఉండు. నేను రుద్రాక్షమాల వేసుకున్నాను అనుకోండి, అది ఎప్పుడూ నా మెడలో ఉంటుంది. అలాగే నువ్వు ఎక్కడ ఉన్నా, ఏం చేస్తున్నా, ఏదో ఒక శ్లోకం నీ నాలుక మీద నర్తించడం అలవాటు చేసుకో. దీనికో అలవాటు ఉంది. ఒకసారి మాల మీరు వేసుకున్నారనుకోండి, ఇక మీ మెడని పట్టు కూర్చుంటుంది. ఒకసారి చదవడం మొదలెట్టారనుకోండి, అది కంఠగతం అయిపోతుంది, మీకు తెలియకుండానే వచ్చేసి దానిలో ఉన్న పదగుంభనం చేత, అందం చేత ఏం చేస్తుందంటే, మీరు రోజు చదువుతున్నారనుకోండి,
మీరు ఒక 2-3 మాటలు అది చదవడమో ఏదో చేసి వదిలేస్తే ఏదో శ్లోకం పట్టుకుంటుంది. కాళ్ళ కాళ్ళ పణిపాశ బాణ ధనురంకుశ మరుణమే కలాం పాలభూతిల కలోచనాం మనసి భావయామి పరదేవతాం అంటుంటుంది. అంటే కంఠానికి వేలాడుతున్న మాల. ఒకసారి మీరు వేసుకుంటే అదే పట్టుకుంటుంది సదా. ఓసారి వేసుకుని విషయం మధ్యాహ్నం ఉండకే అంటే దానికి ఏం తెలుసు. అలా ఇది ఒకసారి వేసుకుంటే సదా చెప్పే నీ కంఠంలో అలాగే ఉంటుంది. ఆఖరికి ఈ వర్ణనలన్నీ చివరికి ఎందులోకి వెళ్ళిపోయాయంటే పరదేవత అన్న ఒక్కటే నామము, దానికి మిగిలిన రత్నములు అలంకారములు. ఒక పెద్ద రత్నం మధ్యలో ఉంటుంది, మిగిలిన రత్నములు మాలగా ఉంటాయి. ఇప్పుడు ఈ దండ కట్టారనుకోండి, దీనికి చివర గులాబీ పూల దండ ఏదో వేస్తారు ఇక్కడ. అది అది లేదనుకోండి మాలకు అందం ఉండదు, ఏదోగా ఉంటుంది. అందుకే రామాయణ మహామాల రత్నం వందే నీలాత్మజం. రామాయణం అనే మాలకి రత్నం ఎవరు అంటే స్వామి హనుమ వేలాడుతుంటారు. అలా అమ్మవారే పెద్ద రత్నం, దానికి అది శోభించడానికి మిగిలినవి చిన్ని చిన్ని రత్నాలు. అంటే శంకరాచార్యుల వారి యొక్క వినయం. నేను కొత్తగా చెప్పింది కాదు, పెద్ద రత్నానికి చిన్న రత్నాలు పొదిగాను. ఎంత వినయం చూడండి ఆయన. అందుకే అటువంటి మహాపురుషుల బాటలో వెడితే వినయం వస్తుంది. కాబట్టి నామరత్న నవరత్న మాలికాం, ఈ నామరత్న నవరత్న మాలికను ఎల్లవేళలా చక్కగా జపం చేసి సర్వశ్రేయస్సులు పొందండి అని జగద్గురు స్థానంలో కూర్చొని శంకర భగవత్పాదులు మనకందరికీ కూడా ఉపదేశం చేస్తున్నారు. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.